నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన వారం రోజుల నుంచి పెన్షన్ల వెరిఫికేషన్ సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ గురించి కానీ చాలా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. సో ఆ పైలట్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాని గురించి కూడా కలెక్టర్ సదస్సులో కూడా డిస్కషన్ జరిగింది. ఏ విధంగా అంటే చాలామంది అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్టు, ప్రతి 10,000 మందిలో వెరిఫై చేస్తే 500 మంది పెన్షన్దారులు అనర్హులుగా ఉంటున్నట్టు ఈ రిపోర్ట్స్ అన్నీ మనకు వచ్చినాయండి. అలాగే చాలా వరకు డిజేబుల్స్ పెన్షన్ ఉన్న మార్గంలోనే డిజేబుల్ పెన్షన్ ద్వారా ఎక్కువ మంది కూడా అనర్హులైండు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అనే రిపోర్ట్ కూడా వాళ్ళ దగ్గరికి డిస్కస్ చేయడం జరిగిందండి రీసెంట్గా. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేసిందండి. సర్క్యులర్ అనేది రిలీజ్ చేసింది. ఎవరైతే మొన్న రీసెంట్గా జరిగిన పైలట్ ప్రాజెక్ట్లో అనర్హులు అని తేల్చి చెప్పడానికి 563 మంది పెన్షన్దారులకు, పైలట్ ప్రాజెక్ట్లో బయటపడిన అనర్హులకు 563 మందికి నోటీసులు ఇవ్వడం కోసం రంగం సిద్ధం చేసిందండి. నోటీసులు అనేవి ఇవ్వడం కోసం ప్రభుత్వం రెడీగా ఉంది. ఆల్రెడీ కూడా మీ యొక్క గ్రామ సచివాలయంలోనే వెల్ఫేర్ లాగిన్లో మీ యొక్క ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క నోటీసులు అనేవి ఆల్రెడీ కూడా జనరేట్ అయ్యి ఇప్పుడే పెన్షన్ అనేది నోటీస్ అనేది కూడా జనరేట్ అయిందండి. ప్రతి ఒక్కరు కూడా ఇదో గమనించాలి. పెన్షన్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా స్పీడ్గానే ఉంటుందండి. నేను అనుకోవడం ఏంటంటే 1 మంత్ తర్వాత మొత్తం కలిపి స్టేట్ మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఇస్తారేమో అనుకున్నాను. కానీ ముందుగానే పైలట్ ప్రాజెక్ట్ వరకు ఎంతమంది అయితే అనర్హులుగా ఉన్నారో వాళ్ళకి ముందుగానే నోటీసులు అనేది సిద్ధం చేసిందండి. మీ యొక్క సచివాలయంలోని వెల్ఫేర్ లాగిన్లో ఉంటుంది. పెన్షన్ నోటీస్ జనరేట్ అయ్యి రేపటి నుంచే డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారండి. ఈ రోజు నుంచే ఎవరైతే పెన్షన్ నోటీస్ తీసుకోకపోయినా, నోటీస్ తిరస్కరించిన, నోటీస్కి తగ్గ సమాధానం చెప్పకపోయినా సరే ఆ పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుందండి. మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. మీకు ఏ విధంగా కారు ఉంటే కారు, లేదంటే 6 స్టెప్ బేస్ మీదే ఇనెలిజిబుల్ అని వచ్చిందండి. 6 స్టెప్ బేస్ మీద సేమ్ లాస్ట్ టైం 6 స్టెప్ బేస్కు ఏ బేసిక్ లైన్స్ ఉన్నాయో ఆ బేసిక్ లైన్స్ మీదగానే ఇనెలిజిబుల్ లిస్ట్ అనేది నోటీసులు అనేది జనరేట్ అయ్యిందండి. కారు కానీ, 4-వీలర్ కానీ, ల్యాండ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, అర్బన్ ఏరియాలో స్క్వేర్ ఫీట్ 1000 కన్నా స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉన్నా సరే ఈ యొక్క బేస్ లైన్ మీద మాత్రమే ఇనెలిజిబుల్ సర్టిఫికేట్ అనేది కూడా నోటీస్ అనేది కూడా జనరేట్ అయింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రీసెంట్గా పైలట్ ప్రాజెక్టు పరిధిలో జరిగిన ప్రజలు ఉన్నారో, పైలట్ ప్రాజెక్ట్ కింద జరిగిన సచివాలయ ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, కొంతమందికి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి అనేది నోటీసులు అనేది జనరేట్ జరిగింది. ఈ రోజు రేపు మీ యొక్క వెల్ఫేర్ కానీ, మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అధికారులు మీకు నోటీస్ అందజేస్తారు. నోటీస్ తీసుకున్న మీరు ప్రాపర్గా ఉన్నా సరే దానికి రీజన్ రాయొచ్చు. 15 రోజులు మీకు వ్యవధిస్తారు. ఆ 15 రోజుల్లోనే మీ యొక్క రీజన్స్ కానీ, మేము అర్హులమే అని చూపించడానికి ప్రూఫ్స్ కానీ ఇవన్నీ కూడా మీరు అప్పుడు ఒక లెటర్ రూపంలో కానీ దానికి తగిన ఆధారాలు కానీ మీరు సబ్మిట్ చేయొచ్చు. అప్పుడు ఆ విధంగా కూడా పెన్షన్ అనేది మళ్ళీ పునరుద్ధరించవచ్చు అనమాట. బేసిక్గా అయితే మాత్రం ఈ నోటీస్ తీసుకోపోయినా, రిజెక్ట్ చేసిన 15 రోజుల వ్యవధి దాటినా మీరు ఇంకా రెస్పాండ్ అవ్వకపోయినా సరే పెన్షన్ అనేది హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. పెన్షన్ అక్కడితో ఆగిపోతుంది అనమాట. సో ఇప్పుడే రీసెంట్గా ఈరోజు వదిలిన సర్క్యులర్ ప్రకారం ఈ యొక్క ఇష్యూని అనేది గవర్నమెంట్ సర్క్యులర్ రూపంలో తెలియజేయడం జరిగిందండి. సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం, వీడియోస్ కోసం మీకు ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.